మరణాత జీవాహారమును ఈ కార్యక్రమమునకు మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. దేవుడు ఇష్టపడేది ఏమిటి, ఇష్టపడనిది ఏమిటి? దేవుడు వేషధారణకు అయిష్టుడై ఉన్నాడు. దేవుడు ఇష్టపడనిది వేషధారణ. దేవుడు పాపులను ప్రేమించినను, ఎంతటి ఘోర పాపినేను క్షమించుటకు ఆయన ఇష్టపడిన వాడై ఉన్ననో, ఆయనను వాని పాపములను ఒప్పుకొనక, పాపస్థితిని గుర్తించక, గర్విష్టి అయి అతిశయించు వాని విషయములో, నీతిని వేషముగా ధరించుకుని ప్రదర్శించే వారి విషయములో దేవుడు చింతించుచూ ఉన్నాడు. అట్టి వారి విషయమై దేవుడు కఠినుడై ఉన్నాడు. దేవుడు వేషధారణ ఇష్టపడలేదు. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలములో దీనులైన వారు ప్రభుని వెంబడించారు, గనులైన వారు ప్రభుని వెంబడించారు. అయితే అందరినీ సమానముగా క్రీస్తు యేసు ప్రేమించాడు. ఒకరి ఎక్కువని తక్కువని భేదములు లేవు. పాపులను సైతము వారి పాప విషయమై వారు చింతించి ప్రభు వైపు వారు త్రిప్పబడినప్పుడు వారిని క్షమించడానికి ఇష్టపడ్డాడు, క్షమించాడు. ఆ శిలువపై వ్రేలాడుచున్న దొంగయే దానికి సాక్ష్యము. కానీ వేషధారులను దేవుడు ఇష్టపడలేదు. వేషధారుల విషయమై ఆయన బోధించు ఉన్నప్పుడు గద్దించాడు. మత్తయి సువార్తలో నీవు చూచినప్పుడు ఈ వివరమును మనము చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు ఎలాగో ప్రార్థన చేయవలనని ప్రార్థన నేర్పించడానికి మునుపు ఎలాగున మనము ప్రార్థన చేయకూడదు, మన ప్రార్థన ఎలాగుండకూడదు వివరిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనమును నీవు చూచినప్పుడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ మాటలు గద్దింపు మాటలు. దేవుని యొక్క వాక్యములో నీవు చూచినప్పుడు క్రీస్తు యేసు ఈ కొండ మీద చేసిన ప్రసంగములో వేషధారణను గూర్చి మాట్లాడటం మాత్రమే కాక, తరువాత కూడా మనము ఆఖరికి వచ్చేసరికి మత్తయి సువార్తలో ఆ వేషధారులను ఓ వేషధారులారా అని గద్దించుట మనము చూడగలుగుచూ ఉన్నాము. వేషధారులైన వారు ఎలాగూ దేవునికి అయిష్టులై ఉన్నారో 23వ అధ్యాయములో మనము చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమందు దేవునికి నీవు ఇష్టడుగా ఉన్నావా, అయిష్టుడుగా ఉన్నావా? ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ వేషధారులు ఎవరు అనగా, వేషధారులు మనుషులు చూడవలనని, మనుషుల మెప్పు పొందవలనని వారు చేయు పనులను నిత్యము ప్రదర్శించువారు. దేవుడు రహస్యమందున్నాడని మనం ఎరిగి ఉండగా దేవుడు కూడా కోరుకునుచున్నది ఏమిటి అనగా, నీవు చేయు కార్యములు, నీవు చేయు పనులు రహస్యమందున్న నీ తండ్రి చూచుచున్నవాడై ఉన్నాడు. ఏది ప్రభువుకు మరుగుగా లేదు. కనుక నీవు మనుషులను మెప్పించుట కన్నను దేవుని మెప్పించుటకై వేషధారుల వలె కాక, వేషధారణను కలిగి ఉండక నీవు చేయు ప్రతి పనిలో దేవుడు ఆయన చూచుచున్నవాడై ఉన్నాడని నీవు గుర్తెరిగి దేవుని యందలి భయభక్తులతో నీవు నడవలనని నిన్ను నేను ప్రోత్సహించచ్చు ఉన్నాను. నీవు అనవచ్చు, మనుషుల మెప్పు నేను పొందొచ్చు ఉన్నాను కదా, దేవుని మెప్పు పొందవలసిన అవసరత ఏమిటి? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. మీ కొరకు ఫలము ఉన్నది, వేషధారణకు ఫలమున్నది. వేషధారణ లేకుండా జీవించే వాని జీవితమునకు కూడా ఫలము ఉన్నది. ఆ ఫలము ఎక్కడ ఉన్నది? మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందు వేషధారణ లేకుండా నీ నీతిని కాపాడుకొనొచ్చు, అన్ని వేళలా కాపాడుకొనొచ్చు. నిజ భక్తి స్థితిని నిలుపుకున్నవాడవు నీవై దేవుని మెప్పించగలిగినట్లయితే నీకు ఫలమున్నది. ఆ ఫలము పరలోకమందున్నదే. నీవు లూకాసు వార్తలో చూచినప్పుడు భూమి యందలి ధనధాన్యములను నీవు ప్రేమించుట మాని
పరలోకమందు నీ సిరిని కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన గల కారణం ఏమిటంటే, వాట్ ఈస్ ఆఫ్ దిస్ వరల్డ్ విల్ జస్ట్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఉన్నవి, లోకములో నీవు అందుకున్నవి ఈ లోకముతో మిగిలిపోతూ ఉన్నవి. కానీ దేవుని వలన నీవు అందుకున్నవి, దేవుని వలనైనవి పరలోకము కూడా చేరొచ్చు ఉన్నవి. నీ ఫలము పరలోకమందున్న ఫలము. నీవు దేవుని మెప్పించి నీవు సంపాదించుకున్న బహుమానములు పరలోకమందు ఉండు బహుమానములు. వాటి కొరకు ఆశపడండి, దేవుని మెప్పించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఏ లోకపరమైన ధర్మములను అనుసరించక తండ్రి, లోకములో ఉన్న మనుష్యులను మెప్పించవలనని యత్నించక నీకు మేము ఇష్టలమై నడుచుకున్నట్లు మాకటి మనస్సు దయచేయము. మతాధికారులు వేషధారులై ఉన్నారు, అట్టి వారిని విషయమై నీవు చింతించి ఉన్నావు. మేము అట్టి వారముగా కాక ప్రభువా, నిన్ను మెప్పించు వారముగా, తద్వారా నీ ఫలములో పరలోకములో పొందుకున్న వారముగా మమ్ములను ఆశీర్వదించుము. అట్టి జీవితమును మాకు దయచేయము. అట్టి జీవితము జీవించుటకు నీ శక్తిని దయచేయము. ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.